ధనుసు రాశి, ధనుసు లగ్నం వాళ్ళ ఫలితాలు. మీ రాశాధిపతి అయిన గురు భగవానుడితో స్టార్ట్ అవుతున్నాను. కర్కాటక రాశిలో ఉండడం, ఉచ్చ స్థానంలో ఉండడము, కేంద్ర కోణం కూడా అవ్వడం. అలాగే మీకు తృతీయ స్థానంలో ఉన్న రాహు భగవానుడితోటి ఇది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ శుభాంశాల్లో మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఈ శుభాంశాలు ఇప్పుడు మనకు 1 ఇయర్లో లేదా 45 డేస్లో జరిగే ప్లానెట్స్ అనుకోండి, టెంపరీ టైం బీయింగ్లో వస్తాయి అనుకూలతలు, మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. ఒక 1-2 మంత్స్ ఉంటే వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ గోచారంలో ఒక యోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో అవి ఒక బ్యాలెన్సింగ్ మోడ్లో తీసుకెళ్తాయి, కాంక్రీట్ చేస్తాయి. ఈ వారం మొదలుకొని ఈ 1 ఇయర్ లోపల మనం ఇప్పుడు తెలుసుకోబోయే రిజల్ట్స్ మీరు చూస్తారు. మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఏ విషయాల్లో మీకు ఒక మంచి నాంది పడుతుంది, ఏదో ఒక విషయంలో. ఆ విషయం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. జడంగా ఇది అయితే బాగుండు, అవ్వట్లేదు, ఎప్పటికవుతుంది భగవంతుడా అని బాధపడే పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు మూవ్ అవుతాయి. అవి మూవ్ అవ్వడం మీరు చూస్తారు. దానివల్ల మీకు చాలా సంతోషం ఉంటుంది. ఈ వారం నుంచి మీరు చాలా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి.